హాయ్ అండి, అందరికీ నమస్తే. రెండు ఫ్రెండ్స్, మా ఇల్లు, మా గార్డెన్. అంటే మీరు ఎప్పుడు టెర్రస్ గార్డెన్ చూస్తున్నారు, ఆర్నమెంటల్ ప్లాంట్స్ చూడలేదు కదా. అయితే నాకు ఒక సబ్స్క్రైబరు ఒక కామెంట్ పెడుతూ ఉంటారండి ఎప్పుడూను, అమ్మ మీరు రకరకాల కూరగాయలు, ఆకుకూరలు అన్నీ చాలా మెడిసినల్ ప్లాంట్స్ చాలా చూపిస్తున్నారు కానీ ఆర్నమెంటల్ ప్లాంట్స్ చూపించట్లేదు. నేను అవన్నీ పెంచలేదు, నాకైతే ఆర్నమెంటల్ ప్లాంట్స్ చాలా ఉన్నాయి, నాకు ఇంటి దగ్గర పోర్టుకోలు అవన్నీ కూడా. వాటి సంరక్షణ కూడా ఒకసారి నాకు పెట్టండి అని అనేసి అడిగారు. అందుకే ఈ రోజు వీడియో ఏంటంటే మన దగ్గర ఉన్న ఆర్నమెంటల్ ప్లాంట్స్, అదే క్రాటన్స్ అంటాం కదా, అవి ఆక్సిజన్ ప్లాంట్స్, ఇవన్నీ కూడా ఈరోజు చూద్దాం. నేను ఎక్కడెక్కడ ఎలా పెట్టుకున్నాను అనేది. ఇది మా గేట్ ఎంట్రన్స్, కింద ఫ్లోర్ ఇది చక్కగా ఈ విధంగా పెట్టుకున్నాను. కింద రెంట్ హౌస్ ఇది, అయినా కూడా వాళ్ళకు కూడా ఉండాలి కదా మొక్కలు. చూస్తారు ఇదన్నీ కూడాను. ఏదైనా పేర్లు అయితే మాత్రం తెలియదండి, వీటి పేర్లు తెలిస్తే మీరే పెడుతున్నాను. ఎందుకంటే ఈ పేర్లన్నీ కూడా కొంచెం మన తెలుగు పేరులాగా ఉండవు. ఇది మాత్రం తెలుసు, కృష్ణ తామర అని, ఆరెంజ్ కలర్. ఇది మాత్రం ఆకులు చూసారా ఇలాగ డిజైన్ లాగా ఎంత బాగా వస్తుందో. ఇది నెమలాకు డిజైన్ లాగా వస్తుంది, చక్కగా భలే బాగుంటుంది. ఇక్కడ ఒక హ్యాంగింగ్ పెట్టుకున్నాను. అలాగే ఇవన్నీ కూడాను ఆర్నమెంటల్ ప్లాంట్స్ ఏనండి. ఇక్కడ వచ్చిన హ్యాంగింగ్స్, ఎందుకంటే బట్టలు పెట్టుకుంటానికి ఇబ్బంది అవుతుంది. ఈ లైన్ అయితే ఏం పెట్టలేదు. ఇవన్నీ కూడా చూడండి ఒక్కొక్కటి, ఇవన్నీ కూడా క్రాటన్స్. నేను ఎక్కడ 4-5 ఏళ్ళ నుంచి పెంచుతున్నవి ఇవి 4-5 ఏళ్ళ నుంచి చక్కగా నేను పెంచుకుంటున్నాను. ఈ విధంగా పెట్టింది. ఇది ఒకటి తెలుసండి నాకు, స్నేక్ ప్లాంట్ ఇది తెలుసు. ఇది ఒక రకం తులసి. ఇది చక్కగా ఒక డైలీ ఒక ఆకుతుంటే చాలా బాగుంటుంది తులసిలో. ఇది ఒక వెరైటీ అండి. ఇవన్నీ కూడా క్రాటన్స్. ఇది ఇంకా ఫ్లవరింగ్ వస్తుందో ఏమో తెలియదు, చాలా అందంగా ఉంది కదా డిజైన్ మాత్రం. ఇది ఒక రకం క్రాటన్ అండి. ఇది కూడా నెమలిక డిజైన్ లాగా వస్తుంది. ఇది కూడా ఇక్కడ ఒక తులసి ఉంచుకున్నారు వీళ్ళు. ఇదిగోండి ఇక్కడ కూడా ఇలా ఉంది. ఇది పీస్ లిల్లీ అండి. ఇది పీస్ లిల్లీ, ఇంకా రావాలి, ఫ్లవరింగ్ రావాలి. ఇదిగోండి ఇక్కడ స్నేక్ ప్లాంట్ ఉంది. ఇక ఈ మధ్యలో కూడా ఉంది, దీని పేరు తెలియదండి. మధ్యలో రెడ్ కలర్ ఫ్లవర్ వస్తుంది దీనికి మాత్రం, చక్కగాను బాగుంది కదా. అలాగే ఇక్కడ ఒక చిన్న హ్యాంగింగ్, ఇలా చిన్న అక్కడక్కడ ఇలా పెట్టుకుంటే చాలా అందంగా ఉంటాయండి. వీటి కేరింగ్ అంటారా ఏం, ఇదిగోండి ఎప్పటికప్పుడు ఇలా ఏవి ఉండకుండా నీట్గా తీయడం. 2 రోజులకు ఒకసారి, 3 రోజులకు ఒకసారి, మీ ఊరు వాతావరణాన్ని బట్టి. కొన్ని ఊర్లలో 4 రోజులు నిలిపోయినా కొంచెం బాగానే ఉంటుంది, కొన్ని ఊర్లలో బాగా అసలు డైలీ వాటరింగ్ చేస్తున్నా కూడా వేడిగా ఉంటుంది. అది మీరు అందుకని మాయిశ్చర్ చూడాలి. మొక్క మొదటన మీరు 2 రోజులు వాటరింగ్ చేస్తే మీకు అర్థమైపోతుంది, కొంచెం త్వరగా ఎండిపోతున్నాయి, కొంచెం వాటరింగ్ చేయాలి, లేదు కొంచెం 4 రోజులు పోయిపోయినా పర్వాలేదు అనేది చూసుకోవాలి. సమ్మర్లో అయితే మాత్రం నేను రోజు రైలు కూడా పోస్తుంటాము. వింటర్ వర్షాకాలంలో కొంచెం అప్పుడప్పుడు పోస్తుంటాము. ఇలాగా దీని కేరింగ్ అంటే ఈ విధంగా చూడాలండి. ఇంకా సరే, ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది మా కింద ఫ్లోర్ మాత్రమే. ఇదంతా కూడా మా బాల్కనీ. ఈ ఒక లైన్లో ఇలా పెట్టుకున్నాం. మిగతా ఇక్కడ బళ్ళు పెట్టడానికి, ఇది నడవడానికి ప్లేస్ ఉండాలి కదా. ఇంకా అసలు ఈ మొక్కలు కూడా వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు, ఇటు బళ్ళు ఇటు మొక్కలు మధ్యలో దారి అంటే లేదు. ఇది చాలా అందంగా ఉంది అని మళ్ళీ కాంప్రమైజ్ అయ్యి మళ్ళీ ఈ విధంగా ఉంచుకున్నారనమాట. ఇదండి ఇది కింద ఫ్లోర్ది. ఇంకా పై ఫ్లోర్లో కూడా ఇంకా మొక్కలు ఉన్నాయి. చక్కగా రోడ్డు మీద కూడా ఒకసారి చూపించాను కదా మీకు, రోడ్డు మీద కూడా ఉన్నాయి, కూడా చూద్దాం పదండి ఒకసారి. రోడ్డు మీద ఇలా చూసుకుంటూ కిందకి పైకి తిరుగుతుంటారనమాట. ఇదిగోండి ఎంట్రన్స్కి ఇటు ఇలాగుంటాయి. వర్షానికి ఇదంతా కొంచెం వాటర్ చేరింది, చూశారు కదా. ఇదంతా పైకి తీగలు కట్టి అల్లిచ్చేసాము చక్కగాను. ఇది గిన్నెమాలతి ప్లస్ రాఖీ ఫ్లవరు. ఇది కొంచెం గోరింట. ఇది బోగన్విల్లా, కాగితం పూలు అంటాయి కదా, వింటర్లో ఫుల్ బ్లూమ్ అయిపోద్ది. కింద ఇవన్నీ కూడా పూల మొక్కలు. అలాగే ఇది గార్లిక్ వైన్, వింటర్లో ఫుల్ బ్లూమ్, ఆకులే ఉండవు. ఇది ఎల్లో ఆల్మండ, పైకి పెంచాం చూడండి. కిందలాగా ఇంకొన్ని క్రాటన్స్ కింద ఉన్నాయి. ఈ హార్ట్ షేప్వి స్నేక్ ప్లాంట్ ఇదండి. ఇది రాధాకృష్ణ. ఈ రాధాకృష్ణలో 2 వెరైటీస్ ఉన్నాయి. ఇది కూడా పైకి ఈ విధంగా చక్కగా వచ్చేసింది. దుర్గా నిలయం మాది. ఇది సింగిల్ పెటల్ రాధాకృష్ణ, ఇంకా ఫ్లవరింగ్ రాలేదు. ఇది డబుల్ పెటల్, ఇది ఒక ఫ్రెండ్ ఇచ్చారు, ఇంకా ఫ్లవర్ రావాల్సి ఉంది. ఇదండి మా ఇంటి అవుట్ సైడ్. కింద గ్రౌండ్ ఫ్లోర్ చూశారు. ఇప్పుడు మేము ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాము. ఇక్కడ చిన్న కూల్ డ్రింక్ బాటిల్లో చూడండి, ఇక్కడ ఇది పెట్టుకున్నాను ఈ విధంగా, ఎంత బాగుందో. ఇలాగ హ్యాంగింగ్ కూడా అవుతూ ఉంటాయి. ఇది మంచి ఆక్సిజన్ ప్లాంట్ అండి. ఇది స్పైడర్ ప్లాంట్ అంటారంట దీన్ని. ఇది చిన్న బంతుల్లో ఎలా ఉందో. ఇంకా కొంతమంది మనకి గార్డెన్ విజిట్కి వచ్చిన వాళ్ళు, ఊర్లో వాళ్ళు కొంచెం చిన్న మొక్కలు పట్టుకెళ్ళిపోయారు. అయినా కూడా అక్కడ చాలా అందంగా ఉంది. ఇక్కడ చూడండి ఇలాగా, ఇక్కడ ప్లేస్ చాలా తక్కువ నాకు. ఇక్కడ ప్లేస్ చాలా తక్కువ వలన ఇలా చిన్న మొక్కలు, ఇక్కడ స్నేక్ ప్లాంట్, ఇవి అన్నీ కూడా ఈ విధంగా పెట్టుకున్నాను. ఈ కార్నర్లో ఒకటి పెట్టానండి, ఈ కార్నర్ ఒకటి. అలాగే మనకి ఎందుకంటే ప్లేస్ లేదు కాబట్టి కింద ఈ విధంగా సెట్ చేసుకుంటాను నేను. అలాగే ఇక్కడ మా కృష్ణకి ఇరువైపులా కూడా ఈ విధంగా ప్లాంట్స్ పెట్టుకున్నాను. చక్కగా మంచిగా ఉంది. ఈ కార్నర్లోనే ఇక్కడ స్నేక్ ప్లాంట్ పెట్టాను. అలాగే ఇంక మా ఫస్ట్ ఫ్లోర్, మా ఇల్లు ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసారు మీరు.
ఇప్పుడు ఫస్ట్ వరకు వచ్చాం కాబట్టి ఇప్పుడు ఇటు వెళ్తే ఇంట్లోకి వెళ్తాం, ఇటు వెళ్తే టెర్రస్ మీదకి వెళ్తాం. ఎటు వెళ్దాం చెప్పండి, ముందుకు చూద్దాం రండి. టెర్రస్ మీద తర్వాత వెళ్దాం. ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాం కదా, ఇక్కడ చక్కగా ఇప్పుడు మా ఇంటి ముందు ఏం పెట్టుకున్నాను చూద్దాం. నాకు ప్లేస్ తక్కువ. ఇదిగోండి ఇలా చిన్న చిన్న హ్యాంగింగ్స్ ఇలా హ్యాంగ్ చేసుకున్నాం, వీటి పక్కన నడవడానికి అనేసి. ఇదిగోండి ఇలా ఉంటాయన్నమాట. ఇదో హ్యాంగింగ్ చూసారా, ఇది ఆన్లైన్లో బుక్ చేసుకున్నాను. ఇది వేస్ట్ బాటిల్తో చక్కగా తయారు చేసుకోవచ్చు అండి. ఇది చక్కగా వేస్ట్ బాటిల్తో తయారు చేసుకోవచ్చు. ఇదిగోండి నేను ఇందులో పెట్టింది కూడా వేస్ట్ బాటిల్లో పెట్టాను. అంటే దీనికి హోల్ పెట్టలేదు, దీనికి హోల్ పెట్టకుండా దీనిలో నేను వేస్ట్ బాటిల్ ఇలా పెట్టేశాను. మనకి అప్పుడు ఇలా చేయడం వల్ల ఏంటంటే కిందకి డ్రాప్స్ పడి టైల్స్ పాడవకుండా ఉంటాయన్నమాట. ఈ సెటప్ బాగుంది అనుకుంటున్నాను. చూడండి ఎంత బాగుందో. ఇలా గాలికి ఇలా తిరుగుతూ ఉంటుంది, ఇది అందంగాను తిరుగుతూ ఉంటుంది. ఇవన్నీ హ్యాంగింగ్స్, ఇవన్నీ కూడా హ్యాంగింగ్స్. ఇది కార్నర్, ఇక్కడ ఆగ్నేయమూల మనకి చక్కగా మనీ ప్లాంట్ మంచిది అంటారు కదా, ఇక్కడ ఈ విధంగా పెట్టుకున్నాను. ఇది ఇక్కడ ఇది స్నేక్ ప్లాంట్స్. ఇది కూడా ఇదొక స్పైడర్ అండి, ఇది కూడా ఆక్సిజన్ ప్లాంట్ చక్కగాను. ఇది కూడా ఆక్సిజన్ ప్లాంట్, అందరికి తెలిసిందే. ఇది స్నేక్ ప్లాంట్, ఫేమస్ అయిన స్నేక్ ప్లాంట్. అందులో ఇదొక వెరైటీ అండి. ఆ స్నేక్ ప్లాంట్లో ఇదొక వెరైటీ అనమాట. ఇప్పుడు నా దగ్గర ఇక్కడ 3 రకాలు చూశారు. 1 2 ఇదిగోండి 3, ఇదొకటి 3. ఇంకా వెరైటీస్ కూడా ఉన్నాయి, చూపిస్తాను మీకు. స్నేక్ ప్లాంట్ వెరైటీస్ అన్నీ కూడాను చిన్న చిన్న హ్యాంగింగ్స్ ఇలా మాకు తగులుతూ ఉంటాయి అనమాట వస్తున్నప్పుడు. ఇది తెలుసు కదా, ఇది జెడ్ 2 ఉన్నాయి నా దగ్గర. ఇది చిన్న కొమ్మ పెట్టి ఆకు పెట్టినా కూడా ఇది వచ్చేస్తుందండి. నేను ప్రాక్టికల్ కోసం ఆకు పెట్టాను, నాకు కుండీలో ఉంది, చూపిస్తాను మీకు. మంచిగా వచ్చేసింది, 3 months నాకు మంచి మొక్క కూడా వచ్చేసింది. ఇది లిప్స్టిక్ ప్లాంట్, ఇది ఒక రకం ఆర్నమెంటల్ ప్లాంట్. ఇవన్నీ కూడా ఈ విధంగా ఉంటాయి. ఇది చిన్న క్యూట్గా ఉంది కదా ఇందులో ఇదిగోండి ఈ విధంగా పెట్టుకుంటాను అనమాట నేను. ఈ విధంగా పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి టైల్స్ గోడలు పాడవకుండా ఉంటాయనేసి నేను దీనికి హోల్స్ పెట్టకుండా ఈ విధంగా పెట్టుకుంటాను. ఎంత బాగుంది చూడండి, చక్కగా మా టైల్స్ కూడా పాడవో, ఇంట్లో వాళ్ళు మనల్ని ఏమీ అనరు. అలాగే ఇదొకటి. ఇవి ఎప్పుడు కూడా చూడండి ఒకసారి ఎంత గ్రీన్గా. సమ్మర్లో కొంచెం పాడైందండి, ఈ మధ్యంతా చాలా ఎక్కువ ఎండలు. ముఖ్యంగా ఏంటంటే మాది తూర్పు ముఖం ఇల్లు అనమాట, పక్కన ఇల్లు లేదు. డైరెక్ట్గా సూర్యాస్తం ఉదయించగానే తిన్నగా మా ఇల్లు వెతుక్కుంటూ వచ్చాడా అనిపిస్తుంది అనమాట. చాలా సంతోషంగానే ఉంటుంది. గత మొక్కలకు మాత్రం కొంచెం ఎండ ఎక్కువ ఉంటుంది అనమాట ఇక్కడ. అందుకు కొంచెం ఇలా ఇదిగోండి ఇలా అయిపోతూ ఉంటాయి ఎండకి. అయినా సరే పర్వాలేదు. ఇక్కడ చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయి కదా ఆకులు, ఎంత ఫ్రెష్గా ఎంత బాగుందో అసలు. ఇవన్నీ ఇలాగ బుషీగా వచ్చేస్తూ ఉంటాయి అనమాట. ఎంత బుషీ పెడితే మనకు అంత ఆనందం. ఇది చూడండి, ఇక్కడ కూడా కిటికీ ఉంది మాకు. ఇక్కడ ఒక కిటికీ ఉంది. ఆ కిటికీని ఇక్కడ మేమేం చేస్తామంటే ఈ విధంగా కొంచెం ఇలాగ ఒక 3 మొక్కలు ఇలా పెట్టుకున్నాను నేను. ఇదిగోండి ఇదొకటి. అలాగే ఇక్కడ వేస్ట్ స్టాండ్ ఒకటి ఉందండి. ఇక్కడ ఇదిగో చిన్న కప్పుల్లో కూడా నేను ఇలాగ ప్రాక్టికల్ చేస్తుంటాను. చక్కగా బ్రతికేసి ఇవి కూడా చాలా అందంగా ఉంటాయి. టీపాయ్ మీద కార్నర్స్లోని బుక్ షెల్ఫ్ దగ్గర ఎక్కడికంటే మనం పెట్టుకోవచ్చు. ఇలా చిన్న రెడీ చేసుకుంటే మాకు ఇంట్లో అలాగే ఉంటాయి. అయితే ఇది వేస్ట్ స్టాండ్ అండి. ఇది ఒక వేస్ట్ స్టాండ్. దీన్ని చక్కగా నేను ఏం చేశానంటే ఈ విధంగా నేను పెట్టుకొని దీనిలో చిన్న మొక్కలు అమర్చుకున్నాను. చూసారు, చిన్న కప్పుల్లోని ఇలా పాడైపోయిన ప్లాస్టిక్ బాక్స్లు అవి ఉంటాయి కదా, వాటిలో ఈ విధంగా పెట్టుకున్నాను. ఇది ఒక పీస్ లిల్లీ అండి. ఇది మాధవి గారిని ఒక ఫ్రెండ్ ఇచ్చారు. ఇది శాంతి గారని గార్డెన్ విజిట్కి వచ్చిన ఒక ఫ్రెండ్ ఇచ్చారు. ఎంత బాగుంది చూడండి. ఇది ఒక రౌండ్ బాల్లా వచ్చింది మొక్క, చాలా అందంగా ఉంటుంది అనమాట. గిఫ్ట్ ఇది, అందుకే దీన్ని అపురూపంగా చూసుకుంటాను. ఈ మొక్కలు 2ను ఇవన్నీ కూడా నేను సెట్ చేసుకున్నవి. ఇవి ఇదిగోండి చిన్న కప్పులు. ఇప్పుడు ఇది చక్కగా ఈ స్పైడర్ ప్లాంట్ అండి. ఇదిగోండి ఈ స్పైడర్ ప్లాంట్ నేను పెట్టింది. ఇలా చిన్న రన్నర్స్ వస్తాయి కదా, ఈ రన్నర్స్ని నేను ఈ విధంగా చిన్న కప్పుల టీ కప్పుల్లోని వాటిల్లోని ఈ విధంగా పెట్టుకునేసరికి ఎంత షోపీస్ లాగా ఎంత బాగుందో చూడండి. ఎంత అందంగా ఉంటుందంటే క్యూట్గా. అసలు ఈ చిన్న ప్లేస్లో కూడా ఎంత చక్కగా పెరుగుతుంటాయండి. అయితే ఇప్పుడు ఇదిగోండి ఇదంతా కూడా చిన్న క్యాక్టస్, ఈ ప్లాంట్స్ ఇవన్నీ కూడా ఇలా ముద్దుగా చిన్న స్టాండ్కి సరిపడగా నేను పెట్టుకున్నాను. ఓకేనా. ఇది బ్యాంబో ప్లాంట్ పాడైంది అనేసి నేను ప్రూనింగ్ చేశాను. చేస్తే ఈ విధంగా వస్తుంది. దానిలో ఇలాగ నేను ఇది స్పైడర్ ప్లాంట్ పెట్టేసరికి చూడండి ఎంత అందంగా ఎలా ఉందో. ఇది హ్యాంగింగ్ అవుతుందండి. మనం మొక్క పెడతాం కదా, రన్నర్స్ వస్తాయి అనమాట. రన్నర్స్ వచ్చి ఇంకా అందరికి ఇవ్వడానికి చాలా చక్కగా ఇవ్వచ్చు. ఇవన్నీ ఇలా అందరికి ఇచ్చినవే. ఇవి చాలా మందికి ఇచ్చినా కూడా ఇంకొస్తూనే ఉన్నాయి ఇవి చక్కగా. అలాగే ఇది కూడా పేరు తెలిసి చెప్పండి, మనోరమ గారు అనేసి మా ఫ్రెండ్ ఇచ్చారు. ఇది చాలా చక్కగా పెరిగిందండి. ఇరిగిపోయిన కుండీలో పెట్టింది. మా ఫ్లవర్ వాజ్ కుండీ ఇంట్లో మధ్యలో విరిగిపోయింది. ఇది విరిగిపోయేసరికి ఇది లిప్స్టిక్ ప్లాంట్ ఇది కలిపి పెట్టాను. ఈ 2 మొక్కలు ఒకే సైజులో ఉండేవండి. 2 కలిసి కాంబినేషన్గా పెరుగుతాయి కదా అనుకుంటే దాన్ని లిప్స్టిక్ ప్లాంట్ డామినేట్ చేసి ఎంత పొడవు పెరిగిపోయింది చూడండి. ఈరోజు
నాకన్నా పొడవ పెరిగిపోయింది. అప్పటికి దీన్ని చిగురు కట్ చేసేసి చాలా మందికి ఇచ్చేసాను నేను. ఇచ్చినప్పుడు సైడ్ నుంచి బ్రాంచెస్ వచ్చేసాయి. కట్ చేసిన తర్వాత సైడ్ బ్రాంచెస్ వచ్చేసాయండి. ఇదిగోండి అన్ని సైడ్ బ్రాంచెస్ కట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఇదిగోండి ఇవన్నీ ఇక్కడ నేను కట్ చేస్తే ఇలా సైడ్ బ్రాంచెస్ వచ్చేసాయి అనమాట. వచ్చేసి మంచిగా బుషీగా మంచిగా బల పెరిగింది కదా. అందులో ఈ కలర్ ఎలా ఉంటుందంటే ఇది ఎల్లో కాదు గ్రీను కాదు, ఎల్లో గ్రీనిష్లోనే డబల్ కలర్లా అనిపిస్తుంది. అందుకే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. అలాగే కింద ఇది ఒక ప్లాంట్ ఉంది. అలాగే ఇది యూరేకా పామ్ తెలుసు కదా, ఇది నాకు 7 years నుంచి ఇలాగే ఉందండి. ఇక్కడ మాత్రం ఇక్కడ ఒక చిన్న షెల్ఫ్ పెట్టుకొని నేను ఈ విధంగా మనీ ప్లాంట్ పెట్టుకున్నాను. ఎంత బాగా చూడండి మనీ ప్లాంట్. ఇది వైట్ అండ్ గ్రీన్ కాంబినేషన్లోని మనీ ప్లాంట్. ఇది ఈ మొక్కల్లో ఇలా తిరుగుతూ ఇలా చూస్తూ ఉంటే భలే ఉంటుందండి. వీటి కేరింగ్ అనేది చెప్తాను మీకు. అది కూడాను ఇక్కడ చూసారా, ఇది కూడా స్పైడర్ ప్లాంట్ ఈ విధంగా పెట్టేసరికి వాటర్కి ఇది పాడైంది. ఇక్కడ ఇది మా ఎంట్రన్స్ అండి. ఇది మా ఎంట్రన్స్. గుమ్మం ఎదురుగా తూర్పు ముఖం ఇల్లు అన్నాను కదండి. ఇది ఎదురుగా ఇక్కడ తులసి అమ్మవారు, ఇక్కడ తులసి అమ్మవారు పక్కన విష్ణు స్వరూపంగా మనం చక్కగాను ఉసిరి మొక్కను పెట్టుకున్నాను. నిత్యం 2 మొక్కలకి పూజ చేస్తానండి. లక్ష్మీ స్వరూపం విష్ణు స్వరూపంగాను. ఇక్కడ మనకి ఇది కూడా ఉంటే మంచిదనేసి నేను అలవేర పెట్టిన కలబంద, ఇవన్నీ చిన్న చిన్న క్రాటన్స్. ఇదొక వెరైటీ అండి. ఇది మనీ ప్లాంట్లో ఇది ఒక వెరైటీ. ఇవన్నీ కూడా ఇక్కడ సెటప్ ఇలా ఉంటుంది అనమాట. నాకు బాగుందా ఫ్రెండ్స్. ఇక్కడ తులసి అమ్మవారి చుట్టూ మొక్కలను, అలాగే ఇది మానిస్టర్, ఇదొక వెరైటీ మొక్క. కొంతమంది వచ్చి ఏంటి ఆకులు ఇలా కట్ చేసావా అని అడుగుతారు. కాదు, అది పుట్టిక అంతే, సృష్టిలోనే అది ఒక వింత. ప్రతి ఆకు వస్తూనే అది ఆ కటింగ్స్తో వస్తుంది. అసలు ఏంటో అర్థం అవుతుంది నాకు ఆ వింత మాత్రం అనేసి. చాలా ఇష్టం నాకు. ఇంటికి వచ్చిన వాళ్ళందరూ దీన్ని మాత్రం ఒక్కో మొక్క పట్టుకొని వెళ్ళిపోతారండి. అయినా కూడా బాగానే పెరుగుతుంది. అని నీకు పెద్ద కుండీలో కూడా పెట్టలేదండి. ఇది చూసేదిగోండి, ఈ కుండీలోనే ఉంది. 2 రోజులకు ఒకసారి వాటరింగ్ చేస్తూ ఉంటాను. అలాగే ఇది మా లాన్, చిన్న లాన్ అనమాట. మాకు 2 కుర్చీలు, ఒక చిన్న ప్లాంట్స్ మధ్యలో ఒక చిన్న ప్లాంట్స్ ఇలా పెట్టుకున్నాను నేను. ఇలాగ స్నేక్ ప్లాంట్స్ ఇవన్నీ కూడా వెరైటీ. ఇది ఒక రకం వెరైటీ స్నేక్ ప్లాంట్ అండి. ఇది ఒక వెరైటీ. అక్కడ 3 రకాలు చూసారు కదా, ఇవి ఒక 2 రకాలు, మొత్తం 5 రకాలు ఉన్నాయి. ఇక్కడ ఈ చైర్స్ 2 చూసారు కదా. ఈ 2 చైర్స్ ఏంటంటే ఉదయం సాయంత్రం మా వారు నేను ఇలాగ మొక్కల్లో కూర్చొని చక్కగా టీ తాగుతాం అనమాట. ఇది మా టీ ప్లేస్. మా లాన్ చూడండి ఎలా ఉందో మొత్తం అంతాను. ఈ 2 చైర్స్లో కూర్చొని నాకు చక్కగా టీ తాగుతూ ఉంటాం. తులసమ్మ వారికి మరొకసారి చూసేద్దాం. అక్కడ చూసారు కదా గుమ్మం దగ్గర, దాని పక్కన మానిస్టర్ చూసారు. ఇదొక యూరేకా ఫామ్ అండి. ఇక్కడ ఇదొక మా ఈశాన్య మూల సెంటిమెంట్కి ఇది ఒక ద్వారం ఉంది, అక్కడ ఇది పెట్టుకున్నాను. అలాగే ఇది ఒక రోటన్ అండి. ఇది చాలా బుషిగా చిన్న కుండీలోనండి. ఇదిగోండి ఇంత చిన్న కుండీ చూడండి ఎలా ఉందో. ఇంత చిన్న కుండీలో ఎంత బుషిగా వచ్చింది. అందులో పిల్లలన్నీ అందరికి ఇస్తూనే ఉంటాను, అయినా సరే చాలా బాగా పెరుగుతుంది. ఇది కూడా ఇదొక రకం ప్లాంట్ అండి. ఇది పావురం తోకలా ఉంది కదా, దీని పేరు కూడా అదే. అయితే ఇది ఆర్కిడ్ ఫ్యామిలీ అని కూడా చెప్పారు నాకు ఇది ఇచ్చిన వాళ్ళు. తర్వాత ఇదొకటి రణాలకు వాడుకుండేది. ఇది వచ్చేసి రబ్బర్ ప్లాంట్. ఇది చాలా నాకు ఇష్టమైన ప్లాంట్ అండి. మంచి మెరూన్ కలర్లో వస్తూ ఉంటుంది. ఆకులు పెద్ద పెద్ద ఆకులు వస్తుందండి. ఇది చూసారు పెద్ద పెద్ద ఆకులు ఎలా ఉన్నాయో. పెద్ద పెద్ద ఆకులు ఈ విధంగా వస్తుంది. అయితే దీనికి మాత్రం కట్ చేస్తానండి. ఇక్కడ చూడండి కట్ చేస్తాను నేను. ఇక్కడ ఎందుకు కట్ చేశాను అంటే చాలా హైట్ పెరిగిపోయింది. ఇంక ఇది హైట్ పెరిగిపోతుంది. ఇక్కడ ఈ ప్లేస్లో అంటే కింద అయితే అంత హైట్ ఉంచినా పర్వాలేదు, ఇక్కడ ఈ ప్లేస్లో ఇది సూటబుల్ కావట్లేదు అనేసి నేను కట్ చేసరికి ఇలా బుషీగా మంచిగా బ్రాంచెస్ వచ్చేసి ఎంత బాగుంది చూడండి. ఇది చక్కగా బ్రాంచెస్ వచ్చిందండి. ఇదంతాను ఇది కట్ చేసిన తర్వాత ఈ బ్రాంచెస్ వచ్చినాయి. అంతకుముందు ఒక్కొక్క ఆకుతో ఇదొక ఆకుతో పొడవుగా పెరిగిపోయింది. కట్ చేసిన తర్వాత ఈ విధంగా వచ్చిందనమాట నాకు. ఓకే అండి. ఇవన్నీ ఇంకా చిన్న చిన్న హ్యాంగింగ్స్. ఇది మా పిల్లల క్యారేజ్ పాడైపోయింది, నేను చక్కగా ఈ విధంగా మొక్కేసి ఇక్కడ హ్యాంగ్ చేసుకున్నాను. ఇది బాటిల్స్లో చిన్న చిన్న మొక్కలు పెడతాను ఎవరైనా ఫ్రెండ్స్ గిఫ్ట్లు ఇవ్వడానికి. ఇదొక మానిస్టర్ అండి. ఇదొక పెద్ద ఆకులతో వస్తుంది. పాడేది మొత్తం ప్రూనింగ్ చేసేసాను నేను. చాలా పెద్ద ఆకులు ఇలా వస్తాయి. చూసారు ఎంత పెద్ద సైజ్ వస్తుంది ఆకు. ఇది కొత్త ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఇది ఒక రకం మానిస్టర్. ఇది పెద్ద ఆకులు అనమాట. ఇది నాకు గచ్చులు వచ్చేది ఉంటుంది కదండి, అది పాడైపోతే దీనిలో పెట్టుకున్నాను మొక్క. కింద ఇది ఒకటి ఉంది. అయితే ఫ్రెండ్స్ ఇంకా ఇది చాలా ఇంత పెద్ద ఆకు వస్తుందండి. అసలు ఇంత అనమాట. అసలు ఆశ్చర్యం. అది కూడా సేమ్ కటింగ్స్తోనే వస్తుంది. ఇదండి ఇప్పుడు మా ఎంట్రన్స్ చూసారు కదా, ఇది మా వాకబుల్ డిస్టెన్స్ ప్లేస్ అనమాట. ఇది ఇక్కడ మీరు ఎప్పుడు చూస్తుంటారు నన్ను. తమలపాకు మొక్క, తమలపాకుది ఇది. ఇంక మంచిగా చూపిస్తాను రండి. మా తమలపాకు మొక్క చూసారా ఎంత పెద్ద ఆకులతో. ఒక ఆకు చూడండి ఎంత పెద్దది వస్తుందో.
అరచేకన పెద్దది, ఇంకా వింటర్ వస్తే ఇంకా పెద్దది వచ్చేస్తుందండి. ఈ వర్షాలకి ఇలా ఉంది, సమ్మర్లో కొంచెం మా యావరేజ్గా ఉంటుంది, వింటర్లో చాలా పెద్ద ఆకులు వచ్చేస్తుంది. ఇది ఎప్పుడు నా వీడియోలో మీరు చూస్తూనే ఉంటారు. ఈ తమలపాకు మొక్క కింద తమలపాకు పైకి పెరిగి ఈ విధంగా వచ్చి ఇదంతా కూడా చాలా ఆక్యుపై చేసేస్తుందండి. ఆక్యుపై చేసినప్పుడు దీన్ని ప్రూనింగ్ చేసి దాన్ని చక్కగా మంచి ఎరువుగా కూడా తయారు చేసుకున్నాను. ఆ పేస్ట్తో వాడితే ప్రీవియస్ వీడియోలో ఉంటుంది చూడండి. కట్ చేసిన తర్వాత మళ్ళీ యథాస్థితిగా మామూలుగా వచ్చేసింది చూడండి. మామూలుగానే వచ్చేసింది చాలా చక్కగా. ఈ తమలపాకు స్పెషల్ ఏంటంటే ఇలా కాయలు వస్తాయండి దీనికి. ఇది మెడిసిన్గా వాడతారు, తింటారు. ఇవి తింటే చక్కగా తమలపాకు మిరియం ఫ్యామిలీ లాగా అనిపిస్తుంది నాకు ఫ్లేవరు. ఇది చక్కగా తింటారండి. అసలుతో చూడండి ఎంత పెద్ద ఆకు. మా అరటి చెట్టు కిందనున్న అరటి చెట్టు ఎంత పెద్ద ఆకేసింది చూసారు కదా, ఎంత పెద్ద ఆకేసిందో. ఎంత ఆకండి, ఒకసారి చూడండి, దగ్గరగా వచ్చి చూడండి. ఇలాగను ఫ్యామిలీ అంతా కూర్చొని భోజనం చేసే వచ్చండి. ఇదిగోండి కింద ఉంది మా మొక్క, కింద ఉంది అక్కడ. ఇక్కడ ఫ్యాషన్ ఫ్రూట్ వేసాను, అక్కడ అరటి మొక్క ఉంది, అక్కడ కరివేపాకు ఉంది. ఇదిగోండి మా తమలపాకు అది అలా ఉంటుంది అనమాట. ఇక్కడ ఫస్ట్ అందులో కొంచెం ప్లేస్ ఉండేసరికి ఆ విధంగా పెట్టాను. చూసారు కిందన్న మొక్క ఎంత పెద్ద అరిటాకు వేసేసిందో. గెల కూడా అలాగే వస్తుంది. అలాగే ఇది ఒక మొక్క స్పెషల్గా చాలా నాకు ఇష్టం అండి. ఇది చాలామంది బ్లాక్ మనీ ప్లాంట్ అన్నారు, లేదండి అది స్వీట్ పొటాటోలో ఇది ఒక వెరైటీ, మీకు బ్లాక్ స్వీట్ పొటాటో అన్నారు. చాలామంది చాలా రకాల పేర్లు చెప్పారు, కానీ నాకైతే స్వీట్ పొటాటో ఎప్పుడూ రాలేదు. ఇది ఎవరికైనా మీకు తెలిస్తే మాత్రం దీని నేమ్ చెప్పండి. ఇది బ్లాక్ మనీ ప్లాంటా లేకపోతే స్వీట్ పొటాటోలో ఇది ఒక వెరైటీయా ఏంటనేది మీరు తప్పకుండా చెప్పండి. దగ్గరగా చూడండి ఒకసారి ఎంత బాగుందో ఇది కలరు. ఇది బ్లాక్ కాదండి, మెరూన్ కలర్. కింద ఒక షేడ్ వస్తుంది, ఇలాగ ఈ షేడ్ ఇది ఇటువైపు ఇలా వస్తుందన్నమాట. ఇదంతా చూడండి ఇలా కొంచెం ఈ స్టిక్కి నేను ఇలా అల్లించుకున్నాను. చాలా బాగుంది కదా. ఇదొక ప్లాంట్ అండి. ఇది అను పేర్లగా మా ఫ్రెండ్ నాకు 10,000 సబ్స్క్రైబర్స్ అయినందుకు గిఫ్ట్గా ఇచ్చారు నాకు. ఇది రెడ్ కలర్ ఆకులతో ఇలా వస్తుంది కదండి, ఆకులు రెడ్గా వస్తాయి కదా, అది వింటర్లో వస్తుంది అలాగా. ఇప్పుడు సమ్మర్లోని గ్రీనిష్ వచ్చేస్తుంది ఆకు, వింటర్లో మళ్ళీ చిగురులు వస్తుందండి. ఆ చిగురు రెడ్గా వస్తుంది, దాని పేరు నాకు తెలియదు. ఆ ప్లాంట్ అండి ఇది. అందుకు నేను ఇక్కడ పైకి పట్టుకెళ్తే పాడైపోతుందేమో అని ఇక్కడ జాగ్రత్తగా దాచుకున్న ఫ్రెండ్ గిఫ్ట్ మొక్కలు మాత్రం నేను చాలా జాగ్రత్తగా ప్రేమగా వాళ్ళ రోజు గుర్తు చేసుకుంటూ పెంచుకుంటానండి. ఫ్రెండ్స్ ఇది మా క్యారిడారు, మా బాల్కనీలో మొక్కలు, కింద గ్రౌండ్ ఫ్లోర్లో మొక్కలు చూపించాను కదా. ఇంకా నేను పైకి టెర్రస్కి వెళ్ళేటప్పుడు కొన్ని మొక్కలు నేను చూపిస్తాను, అక్కడ కూడా కొన్ని మొక్కలు పెట్టుకున్నాను. ఇవన్నీ ఎన్ని రకాలు కూడా నేను ఎప్పుడు లెక్క పెట్టలేదు. నేను టెర్రస్కి వెళ్ళేటప్పుడు మెట్ల మీద ఏమో కొన్ని ఉన్నాయి చూపిస్తాను పదండి. ఫ్రెండ్స్ ఇవ్వండి మా గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న క్రోటన్ మొక్కలు ఇంకా చాలా ఉన్నాయండి. అలాగే క్రోటన్ మొక్కల కేరింగ్, వాటరింగ్ ఇవన్నీ కూడా ఎలా పెంచుకుంటున్నాను, ఇన్ని సంవత్సరాల నుంచి ఇంత ఆరోగ్యంగా ఆనందంగా ఎలా ఉన్నాయి మొక్కలు అనేది కూడా రేపటి వీడియోలో మీకు తెలియజేస్తాను. తప్పక చూడండి రేపటి వీడియో. ఓకే అండి. లోకా సంస్థ సుఖనో భవంతు. బాయ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.